హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవైపు మాధురి పెళ్లి చెడగొడుతూ ఉంటే, రాత్రి కేదార్ ఇద్దరు కూడా జేడీ, కేడీలు ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం వస్తారు. అక్కడ ఒకతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. అప్పుడు ఏమైంది అని జేడీ అడుగుతూ ఉంటే, అప్పుడు రమ్య, మేడం ఇతన్ని 2 సార్లు కత్తితో పొడిచి చంపేశారు మేడం. ఏ ఆధారం కూడా దొరకలేదు మేడం అని చెబుతూ ఉంటారు. అప్పుడే రాత్రి కేదార్ ఆ ఇంటినంతటా మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక సోఫాని జరపటంతో దాని కింద ఒక ఫోన్ పడిపోయి ఉంటుంది. వెంటనే ధాత్రి ఆ ఫోను కేడీకి చూపిస్తూ ఈ ఫోన్ ఎవరిదో అడిగి తెలుసుకోవాలి అని చెప్పడంతో, ఈ ఫోన్ ఎవరిది అని అక్కడ ఉన్న చనిపోయిన అతని భార్య అని అడుగుతూ ఉండటంతో, ఇది మా వారిదే అని చెబుతూ ఉంటుంది. అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందు మొబైల్ ఫోన్ ఆన్ చేసి నాకివ్వండి అని చెప్పడంతో వెంటనే ఆవిడ లాక్ ఓపెన్ చేసేసి ఇస్తూ ఉంటుంది. అందులో ఒక వీడియో ఉంటుంది. కమలాకర్ కత్తి పట్టుకొని అతన్ని 2 సార్లు కత్తిపోటు పొడవటంతో మొత్తం కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఒక ఐడెంటిటీని నాశనం చెయ్యటానికి మనిషి ప్రాణాలనే తీసేస్తారా? కేడీ, మనం ఊరుకోకూడదు. కమలాకర్ గారిని మనం వెంటనే అరెస్ట్ చెయ్యాలి అని జేడీ చెబుతూ ఉంటుంది. అలాగే కేడీ అని కేదార్ చెబుతాడు. మాధురి పెళ్లి పూర్తయిపోవటంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు కూడా కమలాకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అక్కడ చనిపోయింది మరెవరో కాదు, లాయర్. ఆ లాయర్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ని కేదార్ చేతికి వచ్చేలా చెయ్యకూడదు అని కమలాకర్ అలా లాయర్ ప్రాణాల్ని తీసేసి ఉంటాడు. మరి జేడీ, కేడీ ఆశీర్వాదం ఇస్తున్న కమలాకర్ని ఎలా అరెస్ట్ చేసే